కొండమల్లెపల్లిలో దారుణ హత్యకు గురైన ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి కేసును పోలీసులు ఛేదించారు. ఆమె నిర్వహిస్తున్నటువంటి పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి చదువుతున్నటువంటి ఇద్దరు విద్యార్థులు ఈ దారుణానికి ఒడిగట్టినట్టు గుర్తించారు. పోలీసులు ఇప్పటికే వారిని అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మనతో మాట్లాడేందుకు జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ సార్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సార్, ఈ కేసుకి సంబంధించి అసలు ఎందుకు విద్యార్థులు హత్య చేయాల్సి వచ్చింది, ఎట్లా ఛేదించారు, ఏంటి సార్? ఇప్పుడు ఈ పిల్లలు మనం చేసిన ఇన్వెస్టిగేషన్ ప్రకారం కొంతవరకు జల్సాలకి అలవాటు పడి తొందరగా డబ్బులు సంపాదించదాం అని చెప్పేసి ఒక ఆలోచనతో కూడా ఈ డబ్బులు దొంగతనం చేసుకుంటూ హత్య చేసినట్టు మనకి తెలుస్తున్నది. అదేవిధంగా 15 రోజుల క్రితం కూడా ఇతన్ని ఇంట్లో హాస్టల్లో ఉన్నప్పుడు ఫోన్ ఇంకా డబ్బులు అతని బ్యాగ్లో దొరికినని చెప్పేసి హాస్టల్ నుంచి డే స్కాలర్కి షిఫ్ట్ చేసినారని చెప్పేసి అలాది కూడా ఒక కక్ష ఉండి దానిలో ఈ 2 కారణాల వల్ల కూడా వీళ్ళు మర్డర్ చేసినట్టు మనకి తెలుస్తుంది. సో ఘటన జరిగిన తర్వాత దాదాపు వారం రోజుల పాటు మీరు ఎలాంటి ఆధారాలు లేకపోయినా కూడా వారం రోజుల తర్వాత ఎట్టకేలా కేసును ఛేదించారు. ఈ కేసు దర్యాప్తు ఛేదనలో మీకు సహకరించని అంశాలు ఏంటి సార్? అంటే మనము దీనికి సంబంధించి ఒక 5 ప్రత్యేక బృందాలు కూడా మనము ఏర్పాటు చేసి ఈ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా మనము టేకప్ చేసినాము. అయితే ఇందులో మనకి ఒక సీసీటీవీ ఫుటేజ్ ఒకటి, అది కూడా దూరం నుంచి ఆ రెడ్ టీషర్ట్, రెడ్ హుడీ, మాస్క్, గ్లవ్స్ తప్ప మనకి ఇంకా ఎటువంటి ఆధారాలు కూడా మనకి దొరకలేదు. టెక్నికల్గా పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి ఫోన్స్ లాంటివి కూడా మనకి ఎటువంటి ఆధారాలు కూడా దొరకలేకపోయింది. కాకపోతే గ్రౌండ్ లెవెల్లో, ఫీల్డ్ లెవెల్లో తిరిగి ఎటువంటి ఇష్యూస్ ఉన్నాయి, ఏమైనా కారణాలు ఇంకేం ఉండొచ్చు, ఇంకా మోటివ్స్ ఏమైనా ఉండొచ్చు అని చెప్పేసి ప్రతిరోజు మనము మీటింగ్స్ తీసుకొని రివ్యూస్ తీసుకొని ఆలోచించగా ఈ బాబు అనే పదం ఎందుకు వాడు ఉండొచ్చు అని చెప్పేసి స్కూల్ టార్గెట్ చేసి ఒక టీం టార్గెట్ చేస్తే మనకి ఆ స్కూల్లో ఈ కేసు కూడా మొత్తం బ్రేక్ అయ్యింది. సో ప్రధానంగా దేనికోసం విద్యార్థులు అతి కిరాతకంగా ప్రిన్సిపాల్ని చంపాల్సి వచ్చింది? డబ్బులేనా, ఇతర కారణాలు ఉన్నాయా? ఇప్పటి వరకు అయితే డబ్బుల కోసమే అని మనకి నిర్ధారణ అవుతున్నది. తర్వాత పోలీస్ కస్టడీలో ఇంకేమైనా ఉంటే కూడా మనకి తెలుస్తుంది. సో ఎంత డబ్బులు దోచుకెళ్లారు, ఎంత రికవరీ చేశారు, ఏంటి సార్? సో 2,50,000 వరకు వాళ్ళు దొంగతనం చేయడం జరిగింది. మనం 1,54,000 వరకు క్యాష్ మనము రికవర్ చేసినాం. దాంతోపాటు ఒక 60,000 పెట్టి ఒక 2 days బ్యాక్ ఐఫోన్ కూడా కొన్నాడు, అది కూడా మనం రికవర్ చేయడం జరిగింది. సో హత్యకు ముందు గ్లౌజులు ధరించడం, మాస్కులు ధరించడం, సీసీ కెమెరాలో చిక్కకపోవడం ఒక పథకం ప్రకారం ఈ హత్య చేసినట్టు తెలిసింది. సో 10వ తరగతి చదివే విద్యార్థులు ఇంత ప్లాన్ ఎలా వేసి ఉండొచ్చు, ఏంటి? అంటే గత వారం రోజుల నుంచి కూడా వాళ్ళు ఇద్దరు బాయ్స్ ఇది ప్లాన్ వేసినారు. ఎంతవరకు వాళ్ళు ఎక్కడి నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయినారో కూడా మనం అది మా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఫ్యూచర్లో కూడా మాకు చాలా ఇంపార్టెంట్, దీని మీద కూడా మేము సపరేట్గా మళ్ళీ స్టడీ చేస్తాం. సో ఆయన దొంగిలించినటువంటి డబ్బులు లోదుస్తుల్లో పెట్టుకున్నాడు ఒక విద్యార్థి అని తెలిసింది. ఆయన ఎక్కడి నుంచి రికవర్ చేశారు, ఎట్లా గుర్తించారు, ఏంటి? అంటే మనం ఇన్ఫర్మేషన్ మీద మనం వీళ్ళని పికప్ చేయడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్లోనే మనం ఇతని కస్టడీలోనే మనము ఈ 1,54,000 వరకు క్యాష్, దాని మీద కొన్ని బ్లడ్ స్టెయిన్స్తో మనం రికవర్ చేసినాం. సో కేసు దర్యాప్తు ఎప్పటివరకు పూర్తి చేసి ఛార్జ్షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది? అంటే ఇప్పుడు ఎమ్మటే మనం జువెనైల్ జస్టిస్ బోర్డు ముందు మనం ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ పోలీస్ కస్టడీ వేసుకొని త్వరగానే వితిన్ 1 monthలోనే మనం ఛార్జ్షీట్ వేసే విధంగా ప్లాన్ వేస్తాం. సో అసలు మొదటగా మీకు అనుమానం వచ్చిందా విద్యార్థులు ఈ రకంగా చేసి ఉంటారని? ఎట్లా అనుమానం కలిగింది, ఏంటి సార్? అంటే మనం ఎక్కడ కూడా వీళ్ళు అని చెప్పేసి మనం ఫిక్స్ కాలేదు. టీమ్స్ అన్నీ కూడా వాళ్ళ ఏరియాస్లోనే వర్క్ చేయడం జరిగింది. కొంతమంది ఫినాన్షియల్గా ఏమైనా ఉందా చెక్ చేసినారు. ఒక టీము వీళ్ళకి ఫ్యామిలీలో ఏమైనా డిస్ప్యూట్స్ ఉన్నాయా చెక్ చేసినారు. ఒక టీము దొంగలు వేరే రాష్ట్రాలకి వెళ్ళి వస్తున్నారా చెక్ చేసినారు. ఒక టీం స్కూల్స్ నుంచి కూడా చెక్ చేయడం జరిగింది. సో ఈ టీంకి మాత్రం మనకి బ్రేక్ త్రూ రావడం జరిగింది. సో 10వ తరగతి విద్యార్థులు ఇంత దారుణానికి ఒడిగట్టారు. సో వీళ్ళ మీద, ఇలాంటి విద్యార్థుల మీద తల్లిదండ్రుల పర్యవేక్షణ అనేది ఎలా ఉండాలి, ఏం చెప్తారు సార్? అదే అండి, ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్, వాళ్ళు ఏమైనా చెడు వ్యసనాలకి అలవాటు అవుతున్నారా, ఫ్రెండ్స్ నుంచి ఏమైనా తప్పుదారి పడుతున్నారా, ఇట్లాంటివన్నీ కూడా పేరెంట్స్ చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. పేరెంట్స్, టీచర్స్ అందరూ కూడా కూర్చొని పిల్లలు కరెక్ట్గా ఎక్కడ కూడా రాంగ్ డైరెక్షన్లో వెళ్ళకుండా చూసుకునే అవసరం చాలా ఉన్నది అని తెలుస్తున్నది. సో మొత్తంగా ఈ ఘటనలో అయితే హత్యకు పాల్పడ్డటువంటి ఇద్దరు విద్యార్థులను కూడా జువెనైల్ జస్టిస్ హోమ్కి తరలిస్తున్నామని ఎస్పీ శరత్చంద్ర పవార్ చెప్తున్నారు. అలాగే టీనేజ్ యువతపై ముఖ్యంగా తల్లిదండ్రుల పర్యవేక్షణ మాత్రం తప్పనిసరిగా ఉండాలని ఆయన సూచిస్తున్నారు. కెమెరామెన్ జనార్దన్తో పవన్, ఈటీవీ న్యూస్, నల్గొండ నుంచి.